హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను పపాయ కట్ చేస్తున్నాను. బాగుందనుకున్నా కానీ అసలు ఏం బాగాలేదండి. ఇది చూడడానికి ఎర్రగా ఉంది, తీయగా ఉంది అనుకున్నా కానీ చూడడానికి ఎర్రగా ఉంది కానీ తీయగా లేదు. అసలు చప్పగా ఉంది అండ్ మెత్తగా అయిపోయింది. నీకే పీల్ కూడా పీలర్తో తీయలేకపోయాను అసలు. ఇదేం బాగాలేదు, అందుకని ఇది పక్కకు పెట్టేశానండి. ఇక ఇది బాగాలేదని చెప్పేసి ఇక నెక్స్ట్ వేరేది తీసుకున్నాను. ఉన్నారు కదా, అసలు మెత్తగా అయిపోయింది. ఏదో కట్ చేస్తున్నాను బాగుంటుందేమో అనుకున్నాను కానీ అసలు ఏం బాగాలేదండి. కానీ ఏదో చప్పగా ఉంది, కొంచెం టేస్ట్ అనుకుంటున్నా. కట్ చేసేటప్పుడే అనిపించింది నాకు ఇదే మెత్తగా ఉంది ఏంది అని. అది ఇక పక్కకు పెట్టేసేసాను. తర్వాత నెక్స్ట్ వేరేది తీసుకున్నాను, కొంచెం గట్టిగా ఉంది, పర్లేదు. ఇది మరి గట్టిగా ఉన్నా కానీ కొంచెం మంచిగానే ఉంది, తీయగానే ఉందండి. ఇది ఫస్ట్ కట్ చేసిందే కొంచెం చప్పగా ఉండి అసలు టేస్ట్ లేదు, ఏం లేదు. ఇంకా పిల్లలేమో పపాయ కట్ చేస్తుంది మమ్మీ, కట్ చేస్తుంది తిందామని రెడీగా ఉన్నారు కానీ ఫస్ట్ ఇది ఫెయిల్ అయిపోయింది. అది ఇంకా నెక్స్ట్ ఇది తీసుకున్నాను. ఇది పర్లేదు, ఇది బాగానే ఉందండి. ఇది కట్ చేసి పిల్లలకి ఇచ్చేసాను. ఆ తర్వాత చూస్తున్నారు కదా, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తుండండి. ఇలా కట్ చేశాను. పాపం బావ వచ్చేసరికి పపాయ కట్ చేసి పెట్టు తిందామన్నారు కానీ ఒకటి బాగాలేదు. నెక్స్ట్ ఇంకోటి కట్ చేశాను, అది పిల్లలు తినేసేసారండి మొత్తము. ఇంకా బావ కోసమని ఇవి కందులండి, ఇవి ఉడకబెట్టేశాను. అవి ఉడకబెట్టినా కానీ పిల్లలు తినారని పిల్లల కోసం వీళ్ళ డాడీ కేక్ తీసుకొచ్చేసారు. వీళ్ళేమో ఫైటింగ్, నాకు చాక్లెట్ కావాలి, వీళ్ళకేమో ప్లెయిన్ వైట్ కావాలని ఒకరికొకరు ఫైటింగ్ చేసి తర్వాత షేర్ చేసుకున్నారు. మా పిల్లల కోసం అయితే ఇది కట్ చేశానండి. సారీ, కందులు ఇవి అత్తయ్య ఇంటి దగ్గర నుంచి పంపించిందండి కందుల్ని. వీటిని చేసేసాను, పోపేసాను, అలాగే ఉప్మా చేసేసానండి. తింటారు.